దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక వ్యక్తి దినమంతా ప్రయాసపడి అనేకమైనటువంటి పనులు చేసి తాను స్నానం చేసిన తర్వాత అవే వస్త్రాలు ధరించాడు. ఎందుకంటే ఆ వస్త్రాలు మురికి కంపుతోనూ చెమటతోనూ నిండుకొని ఉంటాయి. కనుక స్నానం చేసిన వెంటనే అతడు మరొక నూతన వస్త్రాలు, శుభ్రపరిచిన వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. అలాగే మనం ప్రభువుని అంగీకరించక మునుపు అనేకమైనటువంటి ఆ పాత స్వభావాలు ఉంటాయి, రోత స్వభావాలు, లోక సంబంధమైనవి. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి మనం ప్రభువులోకి వస్తామో మన వస్త్రం మార్చుకోవాలి. వస్త్రం అనగా స్వభావము. ప్రభువులోకి వచ్చిన తర్వాత అదే పాత వస్త్రం ధరిస్తే ఎంత కంపు కొడుతుందో, ఎంత రోత కనిపిస్తుందో, ఆ స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ప్రజలకు అలాగే ఉంటాం. ప్రభువుని నమ్ముకున్న స్వభావం మారలేదేంటి? ప్రభువుని నమ్ముకున్న కోపం పోలేదేంటి? ప్రభువుని నమ్ముకున్న ఆ ద్వేషమైన మనస్సు ఏమిటి అని ప్రజలు అనుకుంటున్నప్పుడు అది ఎంత రోత వాసన, అది ఎంత కంపు కొడుతూ ఉంటుంది. చూస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం, సహవాసములో ఉంటాం, సంఘానికి తెల్లని వస్త్రాలలో వస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి పై వేషాన్ని చూసే మనుషులకు ఆనందం కలుగుతుందేమో కానీ అవి దేవునికి సంతోషపెట్టేవి కావు. దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. అందుకే పరిశుద్ధపరుచుకున్న తర్వాత వస్త్రాలు మార్చబడాలి. హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత, హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనతలు, లోక సంబంధమైనవి తొలగించుకున్న తర్వాత వస్త్రం అనే స్వభావం, నూతన వస్త్రం. అందుకే బైబిల్ ఉన్నమాట, పరిశుద్ధాత్ముడు మీకు నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దినమంతా పరిచర్య చేసి స్నానం చేసి పాత బట్టలు వేసుకుంటే అతని దగ్గర ఏ వాసన వస్తుందో, అలాగే ప్రభువులోకి వచ్చిన తర్వాత మనసు మారకపోతే, పద్ధతి మారకపోతే ప్రజల దగ్గర మనం అదే కంపు కొడుతూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడు. అంత్య దినములలో అందరిపైన దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఎందుకంటే మార్పు చెందాలి. ప్రభు ఆశించేది మార్పు. మన కానుకలు కాదు, లేదా మనం ఏదో చేసి ప్రభుని సంతోషపెట్టలేం, కానీ మన మార్పు దేవుడిని సంతోషపరుస్తుంది. కనుక ఆ మార్పు పొందుదాం. రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటులో రూపాంతరము చెంది ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.